హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, రానటువంటి రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏంటి, ఎప్పటి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఏ జిల్లాలో వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని భాగాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 7 నుంచి కూడా ఉష్ణోగ్రతలు దాదాపుగా 38 నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ భాగాల్లో ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రానున్నటువంటి రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవు, కానీ అక్కడక్కడ తేలికపాటి జల్లులు మాత్రం నమోదవుతాయి. ఆ తరువాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ భాగాల్లో 1-2 చోట్ల తేలికపాటి జల్లులు నమోదైతే దక్షిణ తెలంగాణ మొత్తం కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయి. ఇక ఆ తరువాత మధ్య తెలంగాణ, హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రానున్నటువంటి 4 రోజుల పాటు ఫిబ్రవరి 6 వరకు కొనసాగే అవకాశం. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.